హాయ్ అండి. పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్‌స్టాంట్‌గా 10 నిమిషాల్లో దోస ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. క్యాలరీస్ పెరుగుతాయనే కార్బోహైడ్రేట్ టెన్షన్ లేకుండా 100% ప్రోటీన్‌తో ప్రిపేర్ చేసుకునే హెల్తీ అండ్ టేస్టీ ఫటాఫట్ బ్రేక్‌ఫాస్ట్. ఒక గిన్నెలోకి 2 కప్పుల పెసలను తీసుకుంటున్నాను. వీటిని 2, 3 సార్లు వాటర్ పోసి బాగా వాష్ చేయాలి. అస్సలు నానబెట్టాల్సిన అవసరం లేదు. ఈ క్వాంటిటీతో మీడియం సైజ్ దోసలు 12 వరకు వస్తాయి. శుభ్రంగా కడుక్కున్న పెసలను వెంటనే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం వాటర్ పోసి పల్స్ కొట్టాలి. తర్వాత నార్మల్గా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. వాటర్ అన్ని పెసలు లాక్కొని పిండి గట్టిగా అయిపోయింది. కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ ఒకసారి తిప్పుదాం. ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. మళ్ళీ ఒకసారి వాటర్ పోసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేస్తే మెత్తటి దోశ పిండి రెడీ అయిపోతుంది. ఇప్పుడు దోసపిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అవసరమైనంత వాటర్ పోసి బాగా కలుపుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత ఇలా ఆనియన్తో రబ్ చేసుకొని దోశలు వేసుకోవాలి. స్టవ్ను హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని దోశలు వేసుకుంటే బాగా వస్తాయి. ఒక దిక్కు కాలిన తర్వాత రెండో దిక్కు కూడా టర్న్ చేసుకుంటే దోశ బాగా కాలుతుంది. ఫస్ట్ దోశకు కొంచెమంత ఆయిల్ స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. తర్వాత వాటికి అవసరం లేదు. చూడండి, టేస్టీ హెల్దీ సూపర్ దోశ రెడీ అయిపోయింది. ఈ దోశలు టమాటా కొత్తిమీర టమాటా పుదీనా చట్నీలోకి బాగుంటాయి. పల్లి చట్నీలో కూడా ఓకే. దోశ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.